తమిళనాడులోని సేలం జిల్లాలో ఒక వింత మోసం వెలుగులోకి వచ్చింది. సినిమాలో కామెడీ సీన్ చూసి నవ్వుకున్న జనాలు ఇప్పుడు నిజ జీవితంలో జరిగిన ఘటనా విశేషాలు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. విక్రమార్కుడు సినిమాలో రవితేజ మాటలు నమ్మి గుండు చేయించుకునే సీన్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. సరిగ్గా అలాంటి విచిత్ర సంఘటన సేలం జిల్లా పుదుకొత్తంపాడి గ్రామంలో చోటు చేసుకుంది. ఓ అజ్ఞాత వ్యక్తి చెప్పిన మాయమాటలు నమ్మి కొందరు అమాయక మహిళలు ఏకంగా గుండు చేయించుకుని చివరకు మోసపోయారు. అత్తూరు తహసీల్దార్ కార్యాలయం సిబ్బందిగా పరిచయం చేసుకుంటూ ఒక వ్యక్తి పళనియమ్మాళ్ అనే మహిళకు ఫోన్ చేశాడు. విదేశాల్లో కరోనా తరహాలో ఒక కొత్త వైరస్ వేగంగా విస్తరిస్తుందని చెప్పడం జరిగింది. ఆ ప్రమాదకర వైరస్ నుంచి రక్షణ పొందడానికి గుండు చేయించుకోవడమే ఏకైక మార్గమని నమ్మించాడు. విదేశాల్లో కూడా ఈ పద్ధతిని పాటిస్తున్నారని చెప్తూ తమిళనాడు ప్రభుత్వం కూడా దీనికోసం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రకటించిందని అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఈ కేటుగాడు చెప్పిన ఆఫర్లు విని గ్రామీణ ప్రాంత ప్రజలు ఆశ్చర్యపోయారు. గుండు చేయించుకున్న మహిళలకు 15,000 ఇస్తారని సదరు ఫోన్ కాలర్ చెప్పాడు. పాఠశాలల్లో కళాశాలల్లో చదివే విద్యార్థినులకు 45,000తో పాటు ఉచిత ల్యాప్టాప్ అందిస్తారని కూడా చెప్పాడు. పురుషులకైతే 6,000 ఇవ్వడానికి సీఎం ఉత్తర్వులు జారీ చేశారని చెప్పి గిమ్మిక్కులు చేశాడు. ప్రభుత్వం నుంచి ఈ పథకానికి కేవలం 18 మందికి మాత్రమే టోకెన్స్ వచ్చాయని డ్రామా ఆడేశాడు. ఆ టోకన్ల జాబితాలో మొదటి పేరు పళయమ్మాళ్ అని చెప్పడంతో ఆమె ఆ మాటలను పూర్తిగా విశ్వసించింది. ఈ సమాచారాన్ని పళనియమ్మాళ్ వెంటనే తన పొరుగున ఉన్న మహిళతో పంచుకుంది. డబ్బులు వస్తాయన్న ఆశతో పొరుగింటి మహిళలు కూడా ఉత్సాహం చూపించారు. ఆలస్యం చేయకుండా వెంటనే గ్రామానికి చెందిన బార్బర్ను తమ ఇంటికి పిలిపించుకున్నారు. తొలుత కావేరి, రామాయి, చిత్ర అనే మహిళలు ముందో వెనక ఆలోచించకుండా గుండు చేయించేసుకున్నారు. గుండు పూర్తయిన తర్వాత ఉత్సాహంగా ఆ వ్యక్తికి తిరిగి ఫోన్ చేశారు. అవతలి వైపు నుంచి మొబైల్ స్విచ్ ఆఫ్ అని రావడంతో వారందరికీ అప్పుడు మైండ్ బ్లాంక్ అయింది. సమాచారం కోసం మళ్ళీ ప్రయత్నించినా ఫోన్ కలవకపోవడంతో పళనియమ్మాళ్కు అనుమానం వచ్చింది. ఆ వెంటనే మిగిలిన వారందరికీ గుండు చేయించే కార్యక్రమాన్ని నిలిపేసింది. తాము పూర్తిగా మోసపోయామని గ్రహించిన ఆ మహిళలు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. విక్రమార్కుడు సినిమాలో అమాయకులను నమ్మించి గుండు కొట్టించినట్టుగా ఇక్కడ 15,000 కోసం ఆశపడి మోసపోయామని తెగ బాధపడ్డారు. ఈ వార్త తెలిసిన చుట్టుపక్కల ప్రజలు నవ్వాలో ఏడవాలో తెలియక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాధితులు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించి తమకు జరిగిన మోసంపై ఫిర్యాదు చేయడం జరిగింది. నిందితుడి ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు విచారణ అయితే ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. సైబర్ నేరగాళ్లు కొత్త దారులు వెతుక్కుంటూ ఆ అమాయకులను ఎలా బురిడి కొట్టిస్తున్నారో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఇటువంటి ఫోన్ కాల్స్ వస్తే ప్రజలు అస్సలు నమ్మొద్దని అధికారులు స్పష్టమైన ప్రకటన కూడా చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ పథకాలని, నగదు ప్రోత్సాహకాల గురించిన వివరాలను అధికారిక ప్రభుత్వ వర్గాల నుంచే తెలుసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు. కొత్త వైరస్ల పేరుతో వచ్చే రూమర్లను నమ్మి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కూడా పోలీసులు కోరుతూ ఉన్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వేదా టీవీని సబ్స్క్రైబ్ చేయండి.